ఈరోజు కురువాపురం యొక్క విశిష్టత తెలుసుకుందాం. దత్తాత్రేయుని మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుని తపోభూమి కురువాపురం. వల్లభ స్వామి దేవాలయం, శ్రీపాద శ్రీవల్లభ స్వామి దేవాలయం. దత్తాత్రేయుడు భక్తుల్ని అనుగ్రహించే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడు. ఆయన అనుగ్రహం ఉంటే చాలు, అన్ని రకాల బాధలు పోయి సకల శుభాలు కలుగుతాయి. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవస్వరూపులు శ్రీ దత్తాత్రేయుడు. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది. అంటే దత్తత అంటే ఇవ్వటం అని కదా, అందుకని దత్త అంటే సమర్పించిన అనే అర్థం ఉంది. త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమని తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అనే పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది. అందుకని దత్తాత్రేయ. మన దేశంలో అనేక దత్తక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది కురుపురం అని ఉంది. దీన్నే కురువాపురం అని కూడా అంటారు. కురుంగడ్డ అనే పేరుతో కూడా పిలుస్తారు. శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ఉంది. శ్రీ దత్తాత్రేయ స్వామి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వెలసిన క్షేత్రం. శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మస్థలం పిఠాపురం అయితే తన తపస్సు, ధ్యానం అన్నీ కురువాపురంలోనే జరిగినాయి. కృష్ణానది సమీపంలో వెలసిన మహిమాన్వితమైన దత్తపీఠం ఇది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి దేశమంతా తిరుగుతూ ఈ క్షేత్రంలో కూడా వచ్చి కొన్ని రోజులు ఇక్కడ ఉండి భక్తుల కష్టాలు తీర్చాడట. కురువపురం ఒక ద్వీపంలో ఉంది. చుట్టూ కృష్ణానది, ఆ నది దాటితే ఆలయం. శ్రీపాద శ్రీవల్లభులు చాలా సంవత్సరాలు ఇక్కడే తపస్సు చేశారు. ఆంధ్ర ప్రాంతంలోని పిఠాపురంలో జన్మించిన దత్తాత్రేయుని అంశమైన శ్రీపాద శ్రీవల్లభులు 16 సంవత్సరాలు తల్లిదండ్రుల వద్ద గడిపి అనంతరం కురువపురం వచ్చి తపస్సు చేశారు. ఇక్కడే శ్రీపాద శ్రీవల్లభులు తమ మహిమలు ఎన్నిటినో చూపించారు. ఇప్పటికీ ఇక్కడే సూక్ష్మరూపులై ఉంటారు అని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రంలో శ్రీపాద శ్రీవల్లభుడు ఆశ్వీజ మాస కృష్ణ ద్వాదశి హస్త నక్షత్రం రోజున కృష్ణానదిలో వారు అంతర్ధానమయ్యారు. ఆశ్వీజ మాస కృష్ణ ద్వాదశి హస్త నక్షత్రం కృష్ణానదిలో వారు అంతర్ధానమయ్యారట. శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా చరిత్ర, శ్రీ వల్లభుల చరిత్ర, శ్రీ నృసింహ సరస్వతి స్వామి చరిత్ర మొదలైన సిద్ధ పురుషుల చరిత్రలు చదివే వారికి ఈ క్షేత్రం గురించి తెలుస్తుంది. ఈ ప్రాంతంలో శ్రీపాద వల్లభులు కృష్ణానది ఇటువైపు సూర్య నమస్కారాలు చేసేవారని దర్బారు నడిపేవారని ఇక్కడి వారు చెప్తారు. అటు కర్ణాటక సరిహద్దు కృష్ణానది ఒడ్డున తపస్సు చేసుకునేవారు. అందుకే ఈ రెండు ప్రాంతాలు కూడా ప్రసిద్ధమైన క్షేత్రాలుగా భాసిల్లుతున్నాయి. శ్రీపాదుల వారు యోగముద్రలో సిద్ధాసనం ఉన్న ప్రదేశంలో ప్రస్తుత ఆలయం ఉంది. అదే కురుపురం. అదే దాన్ని కురువాపురం అని కూడా అంటారు. శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం కురువాపురాన్ని బుట్టీల అంటే పుట్టీలు ద్వారా కృష్ణానదిలో ప్రయాణించి చేరుకోవచ్చు. ఇది చాలా మహిమగల క్షేత్రం. 1000 సంవత్సరాల పైనే వయసున్న మర్రి చెట్టు కింద శ్రీపాద శ్రీవల్లభులు తపస్సు చేసిన ఈ ప్రాంతంలో ఒక చిన్న గుడి ఉంది. దగ్గరలో వాసుదేవానంద సరస్వతి స్వామివారు తపస్సు చేసిన గుహ, దానిపైన ఉన్న శివాలయం దర్శించుకోవచ్చు. కురు మహారాజుకు జ్ఞానోపదేశం అయిన ప్రాంతం కాబట్టి కురువపురం అనే పేరు వచ్చింది. కురువపురం ఆలయంలో ప్రతిరోజు అభిషేకం, పల్లకీ సేవ జరుగుతాయి.
శ్రీపాద శ్రీవల్లభుల జయంతి, దత్త జయంతి వంటి ఉత్సవాలు జరుగుతాయి. అలాగే కృష్ణానదిలో అంతర్ధానమైన శ్రీపాద వల్లభుల గుప్త దినం ఆశ్వీజ బహుళ ద్వాదశి, గురుద్వాదశి, మాఘ బహుళ పాడ్యమి, శ్రీ నృసింహ సరస్వతి గుప్త దినాలు కూడా ఉత్సవాలు నిర్వహిస్తారు. గురువు పౌర్ణమి సందర్భంగా శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం కురువపురంలో విశేష పూజలు జరుగుతాయి. ఆ రోజు భక్తులు కూడా ఎక్కువ మందే దర్శించుకుంటారు. ఇతర దర్శనీయ స్థలాలు పంచపహాడ్. ఈ ప్రాంతంలో అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి చూడవలసిన స్థలాల గురించి చెప్తున్నారు. ఈ ప్రాంతంలో 5 దేవతలు కొలువై పూజలు అందుకుంటున్న ప్రాంతం ఇది. పాండురంగ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, ఆంజనేయ స్వామి, రాఘవేంద్ర స్వామి, విఘ్నేశ్వరుడు, ఇంకా అనఘ దత్త దేవాలయం ఒకే చోట ఉన్నాయి. శ్రీ 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 దత్తాత్రేయ స్వామి మహాసంస్థాన పీఠము. శ్రీపాద శ్రీవల్లభుల దర్బార్. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభుల దర్బారు జరిగే ప్రాంతం ఉంది. ఇక్కడ ఆలయంలో శ్రీపాద శ్రీవల్లభులు తపస్సు చేసుకునేటప్పుడు తన కమండలం ఆనించిన రాయి త్రిశూలం కూడా ఉంది. ఈ ఆలయంలో 27 ప్రదక్షిణలు చేసి కోరుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల యొక్క విశ్వాసం. కురువపురంలోని రుక్మిణీ సహిత పాండురంగ ఆలయంలో నిత్యాన్నదానం జరుగుతుంది. ఇక్కడ ఉచిత రూములు ఉన్నాయి. శ్రావణ పౌర్ణమి, దత్త జయంతికి ఇక్కడ విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఇది కురువపురం యొక్క విశిష్టత. శ్రీపాద శ్రీవల్లభులు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం. అందుకని దానికి ఎంతో విశేషమైన తపస్సు చేసినటువంటి ప్రాంతం. ఇంకా 5 దేవతలు అక్కడ కొలువై ఉన్నారు, పూజలు అందుకుంటున్నారు. ఈ విధంగా మనం ఈరోజు కురువపురం వెళ్ళి ఆ స్వామిని దర్శించి చుట్టుపక్కల ఉన్నటువంటి స్వాముల్ని కూడా దర్శించి మనం వచ్చాము. సంతోషం. శుభం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.